హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఇది నెక్స్ట్ డే వస్తుందన్నమాట. అంటే ఆల్రెడీ భోగి అయిపోతుంది. భోగి ఎలా జరుపుకున్నారన్నది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. చూసారా, మా ఇంటి ముందు సన్ అయితే ఇట్లా ఉన్నారు. నెక్స్ట్ మీకు చూపిస్తాను చూడండి. భోగి పిడకలు మా అత్తయ్య గారు ఆల్రెడీ చేసేసి ఉంచేసారనమాట. ఇప్పుడు భోగిమంట వేయాలి. మేమైతే ఫస్ట్ రెడీ అయిపోయాం. తర్వాత పిల్లలు రెడీ అవుతున్నారు. నేను భోగి పిడకలు పెట్టడం కోసం కింద నెల ముగ్గు అనేది ఇట్లా పెట్టాను. తర్వాత భోగి మంట వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో అయితే దండలు అవి ప్రత్యేకంగా వేస్తారు. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే దండలు వేయరంటే ఇలా పిడకల కింద చేసి పేరుస్తారు. నేను నిన్న మార్నింగ్ వేసిన ముగ్గు అనమాట ఇది. ఇలా మాది అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చారు. కానీ నేను దండతో వేయిస్తాను అంటే దండలు ఉన్నాయి కదా, సరే వేయమని చెప్పి అన్నారు. నేనైతే భోగిమంట వెలిగిస్తున్నానండి. పిల్లలు వచ్చేసరికి కొండెక్కిపోయింది. వాళ్ళు స్నానాలు చేసి వచ్చేసరికి. పిడకలు కదండి, త్వరగా అయిపోతాయి. అదొకటి మా అత్తయ్య గారు ఓన్లీ పిడకలే వేస్తారంట. చెక్కలు కానీ ఏమి యూజ్ చేయరంట. ఇవన్నీ పిల్లలు కూడా రెడీ అయిపోయారు. సూర్య, నిత్య కూడా దండలు పట్టుకుని రెడీగా ఉన్నారు. 3 ప్రదక్షిణాలు చేసి వదిలేయాలన్నమాట దాంట్లోకి. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. చలి చలి వెదర్ అయితే చాలా బాగుంది. అలా వదిలేయాలన్నమాట. అది నిత్యది తాడు తెగిపోయింది వేడికి. సో సూర్య పేరుస్తున్నాడు అనమాట పక్కకి. మీరు ఎలా జరుపుకున్నారన్నది కింద కామెంట్ చేసి చెప్పండి. తర్వాత మా హస్బెండ్ కూడా వెళ్ళి వేశారు. యాక్చువల్గా ఆయన ఫస్ట్ వేసేసారు, మళ్ళీ రమ్మన్నాను అనమాట. ఇప్పుడు నేను కూడా వేసి ఇట్లాగా ఫోటో తీయించుకున్నాను. ఇది ఫ్రెండ్స్ మా పండగ చేసుకున్నాము. నెక్స్ట్ ఆ రోజైతే మేము ఏం చేసాము అన్నది నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ కొంచెం గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే వ్యూస్కి వెళ్తుంది అనమాట. ఎన్ని లైక్స్ వస్తే అంత వ్యూస్ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, భోగిమంట భలే వెలుగుతూ ఉందండి. భలే మంచి స్మెల్, ఆవు పేడ అవన్నీ ఉంటాయి కదా. ఇది ఫ్రెండ్స్ వీడియో. బాయ్.